ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వాక్యం చదివితే గనక అక్కడ 62వ వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, యేసు నాగటి మీద చేపట్టి వెనుక తట్టు చూచువాడెవరు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే క్రీస్తును వెంబడించుటలో నీ పాత్ర ఏమై ఉండాలంటే వేగవంతమై ఉండాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక ఆశ కలిగి ఉండాలి, ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఆ ప్రణాళికతో, దర్శనముతో, ఆశతో నీవు ఏం చేయాలంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఆ వెంబడించుటలో నీవు ఒక ఆశతో నువ్వు వెంబడించినట్లయితే, ఒక ప్రణాళికతో నువ్వు వెంబడించినట్లయితే నిత్యరాజ్యమునకు నువ్వెవరుగా ఉంటావంటే పాత్రుడుగా ఉంటావు. యేసుక్రీస్తును కలిగి ఉండి, యేసుక్రీస్తును శిష్యుడిగా కలిగి ఉండి, యేసుక్రీస్తును నువ్వు వెంబడిస్తున్నాను అనుకున్నట్లయితే అతడు నా రాజ్యమునకు ఎవరు కాడంటే పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే దేవుని రాజ్యమునకు నువ్వు పాత్రుడు కాకుండా ఉండటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. దేవుని రాజ్యమునకు ఎవరుగా ఉండటానికంటే పాత్రుడుగా ఉండటానికే నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అట్టి పాత్రుడుగా, అట్టి యోగ్యుడిగా ఉండటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఆమేన్.